ఎకనామిక్ రీజియన్లలో పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధిపై ఫోకస్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్స్ కు రోడ్డు, రైల్, పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్ గా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం భవ్య పథకం కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధిపై చర్చించారు. 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్స్ పార్క్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షలో చర్చించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ తో పాటు లాజిస్టిక్స్ ను కూడా అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ లాంటి మౌలిక సదుపాయాలు లాజిస్టిక్స్ పార్కులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు సీఎం. విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. పారిశ్రామిక క్లస్టర్లకు రైల్, రోడ్, పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ చేయాలన్నారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు నాణ్యత పెరిగితేనే గ్లోబల్ స్థాయికి చేరుతాయన్నారు ముఖ్యమంత్రి. తయారు చేసే ఉత్పత్తులు ప్రాంతీయంగా దేశ విదేశీ మార్కెట్లకు చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలలోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యేలా ప్రోత్సాహం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో రసాయనాల తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం అనే విధానంలో ప్రణాళికలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి. ప్రతి జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ప్రతి పారిశ్రామిక క్లస్టర్ దగ్గర ఇండస్ట్రియల్ టౌన్షిప్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈల స్థాపనలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నారు చంద్రబాబు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కు కృషి చేయాలన్నారు ఏపీ సీఎం. నైపుణ్యాభివృద్ధి కోసం యూనివర్సిటీల్లోనూ కోర్సులను హైబ్రిడ్ విధానంలో అందించేందుకు ప్రణాళిక రెడీ చేయాలన్నారు చంద్రబాబు.